మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనము, మొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అంటే దైవ రాజ్యాన్ని వెతకండి, దాని తర్వాత అన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అని చెప్తుంటే దేవుడు, మరి దేవుడి యొక్క రాజ్యం అనగానేమి? శాంతి సంతోషములే. దేవుడి రాజ్యం అనగా తినుట త్రాగుట నిద్రించుట కాదు, దేవుడి చిత్తము చేయుట. ఇది మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మనం చేస్తున్న ప్రతి పనిలో ఆనందము, శాంతి, సమాధానముతో మనం ముందుకు వెళ్తాము. బలవంతముగా బాధతో, దుఃఖముతో, ఒత్తిడితో మనం పనులను చేయమండి. ఆనందముతో, శాంతి సమాధానముతో. అసలు మన మనస్సు అల్లకొల్లాలం అనేది జరగదు, అలజడికి గురవదు, ఆందోళన చెందదు. ఎప్పుడు? దేవుడిలో విశ్రాంతి తీసుకుంటే. అది ఎలా సాధ్యమవుతుంది? మన ప్రతి భారాన్ని ఆల్రెడీ దేవుడు మోసేశాడు. ఆ భారాన్ని ప్రభువా నేను నీకు సమర్పిస్తున్నా అని చెప్పటమే మనం చేయాల్సిన పని. ఈరోజు దేవుడిచ్చిన జీవితాన్ని బట్టి, శాంతి సమాధానాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఈ బ్రతుకుని బట్టి దేవుడికే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.